వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మతపరమైన రాజకీయ ఆక్రమణ సిద్ధాంతమవుతుందా? నేను ఒక వీడియో వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత మాట్లాడుకుందాం. And I consider my own faith, Islam, a religion built upon a narrative of migration. The story of the Hijrah reminds us that Prophet Muhammad sallallahu alaihi wasallam was a stranger too, who fled Mecca and was welcomed in Medina. Surah An-Nahl 1642 tells us, "As for those who immigrated in the cause of Allah after being persecuted, we will surely bless them with a good home in this world." Or, as the Prophet Muhammad sallallahu alaihi wasallam said, "Islam began as something strange and will go back to being strange. So glad tidings to the strangers." If faith government can provide the resources, let us create a new expectation of City Hall, where power is wielded to love, to embrace, and to protect. We will stand with the stranger today. విన్నారు కదా, న్యూయార్క్ పై ఇస్లామిస్ట్ ఆక్రమణ. లండన్ చేజారిపోయిన 10 ఏళ్లకు 2026లో న్యూయార్క్ నగరం కూడా ఇస్లామిస్ట్ ఆక్రమణకు గురైంది. 9/11 విషాదాన్ని ఎదుర్కొన్న నగరమే ఇప్పుడు ఒక ఇస్లామిక్ కమ్యూనిస్టును తన మేయర్గా ఎన్నుకుంది. జోహ్రన్ మందాని తనకు ప్రవక్త మహమ్మద్ స్ఫూర్తి పొందానని, మక్కా నుంచి మదీనాకు జరిగిన వలస ప్రయాణమైన హిజ్రా నుండి ప్రేరణ లభించిందని ప్రకటించారు. ఇది ప్రమాద గంటికలు మోగిస్తోంది. గుర్తుంచుకోండి, ప్రతి ముస్లిం మహమ్మద్ని అనుసరించాలని వారి మతం ఆదేశిస్తుంది. కాబట్టి ఈ మేయర్ కూడా తన ప్రవక్త వాడిన అదే తాను కూడా పాటిస్తున్నానని భావించవచ్చు. మహమ్మద్ జన్మస్థలమైన మక్కాలో 40 నుంచి 50 ఏళ్ల వయసులో ఆయన తన మతాన్ని బోధించారు. అప్పుడు మహమ్మద్ భాష చాలా వినమ్రంగా ఉండేది. బలం లేని ఆ సమయంలో ఆయన దైవం అల్లా కేవలం నైతిక ప్రవర్తన, దయ, సహనం మరియు ఏకేశ్వరోపాసన గురించి మాత్రమే మాట్లాడారు. ఆ సమయంలో మహమ్మద్కి సైన్యం కానీ రాజకీయ అధికారం కానీ లేవు. అందుకే ఆయన ఒక సాధువైన బోధకుడిగా కనిపించారు. అక్కడ ఆయన చెప్పుకోదగ్గ అనుచరులను పొందలేకపోయారు. తనను కాపాడే బాబాయ్ భార్య చనిపోయాక మక్కాలో విఫలమై మదీనాకు ఆశ్రయం కోసం పారిపోయారు. శరణార్థి నుంచి సామ్రాజ్యవాదిగా మదీనాలో ఉన్న మహమ్మద్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాంతోపాటే అల్లా భాష కూడా మారింది. రాజకీయ అధికారం చేతికి రాగానే ఆయన పాలన, యుద్ధం, సమాజ నియమాలు, అధికార సోపాన క్రమం వంటి కఠినమైన సామాజిక, న్యాయపరమైన నిబంధనలను ప్రవేశపెట్టారు. ధనవంతులైన యూదు తెగలను ఊచకోత కోశారు. వారి ఆస్తులను దోచుకున్నారు. 10 ఏళ్ల తర్వాత ఆయన మక్కాకు తిరిగి వచ్చారు. అప్పుడు ఆయన పూర్వపు వ్యతిరేకులు కూడా విజేత అయిన మహమ్మద్తో చేరిపోయారు. మదీనా దశ అనేది అధికారం, చట్టం మరియు బలం ఉద్భవించిన దశ. ఇక దీని నుంచి ప్రేరణ పొందడం అనేది ఒక సంకేతం. దానిని ఆ సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. ముస్లిం మేయర్కి న్యూయార్క్ అనేది కొత్త మదీనా లాంటిది. మొదట సాఫ్ట్ పవర్తో గెలిచారు. ఇకపై అబద్ధాలు, బలవంతం, దోపిడీ మరియు అరాచకంతో నగరాన్ని లొంగదీసుకుంటారు. ఇది అక్కడ ఉన్న ముస్లిమేతరులు అందరికీ ప్రమాదమే. ఇది వేల ఏళ్లుగా సాగుతున్న పాతకది ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది. వారు శరణార్థులుగా పాశ్చాత్య దేశాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు తమ జనాభా బలంతో ప్రజాస్వామ్యాన్ని కవచంగా వాడుకొని పాశ్చాత్య రాజధానులను మరియు మహానగరాలను నియంత్రిస్తున్నారు. మీలోని మానవత్వం, సానుభూతి మరియు చట్టబద్ధతే మిమ్మల్ని ఓడిస్తున్నాయి. మానవ హక్కులు మనుషులకి, మృగాలకు కాదు. వారి మనుషుల వేషధరణ చూసి మోసపోకండి. తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బల. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఆర్థికంగా ఈరోజు మేమున్న పరిస్థితుల్లో మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా ₹1 అయినా సరే ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.